1960వ దశకంలో ఇండియా గోధుమల కోసం అమెరికా వైపు ఆశగా చూడాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు కాలం మారింది. ప్రపంచంలో 4వ ఆర్థిక శక్తిగా భారత్ ఎదిగి తనేంటో తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపింది. ఇలా ఎదగటానికి బలమైన పునాదులు వేసింది 1990లో నాటి పిఎం పివి నరసింహరావు గారు, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ గారు అయితే 2014 నుంచి వాటిని కొనసాగించి భారత్ని ఆర్థిక వటవృక్షంలా తయారు చేసింది నేటి పిఎం నరేంద్ర మోదీ, సెంట్రల్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు. అమెరికా $30 ట్రిలియన్, చైనా $19 ట్రిలియన్, జర్మనీ $7 ట్రిలియన్, ఇండియా $4 ట్రిలియన్తో ప్రస్తుతం ప్రబల ఆర్థిక శక్తులుగా ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు తెలుసా, ఇంకో 20 ఇయర్స్ తర్వాత భారత్ అమెరికాని బీట్ చేసి రెండో ఆర్థిక శక్తిగా ఎదగబోతుంది. మేరా భారత్ మహాన్.